మహబూబ్ నగర్ జిల్లాలో అమర్ రాజా బ్యాటరీ కంపెనీకి వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన ఆందోళనకారులు తమ నిరసనను విరమించారు. వారి సమస్యలని పరిష్కరిస్తామని బీజేపీ నేత మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డి కరుణ భరోసా ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న అమర్ రాజా బ్యాటరీ తమకు వద్దంటూ మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని డివిటిపల్లి, సిద్ధాయపల్లి, ఏదిరి, అంబటిపల్లి గ్రామస్తులు గత 47 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నారు. రాత్రి వారిని బీజేపీ నేత డి కరుణ కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. కాలుష్యం వెదజల్లితే ఊరుకునేది లేదన్నారు. స్థానిక రైతులకు నష్టం చేసి ఏ కంపెనీని ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల ప్రాణాల కంటే తమకు ఏ కంపెనీ ముఖ్యం కాదన్నారు డి కరుణ. సిద్ధాయపల్లి గ్రామాల ప్రజలందరూ కూడా 47 రోజులుగా ఈ యొక్క అమరరాజా ఫ్యాక్టరీ వల్ల ఇక్కడ కాలుష్యం వెదజల్లేటటువంటి ఫ్యాక్టరీ మాకు వద్దని 47 రోజుల నుంచి దీక్ష చేస్తున్నటువంటి ప్రాంత రైతులకు అందరికీ కూడా ఈరోజు వారి యొక్క ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి అమరరాజా బ్యాటరీస్ యొక్క కార్ బ్యాటరీస్ యొక్క ఈ పరిశ్రమని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములలో కానీ గ్రౌండ్ వాటర్లో కానీ ప్రాంతానికి కానీ పెద్ద ఎత్తున కాలుష్యముతో నిండుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ప్రాణాంతకంగా మారుతున్నటువంటి ఒక పెద్ద ఎత్తున భయాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క ఫ్యాక్టరీని ఇక్కడ వద్దని దీన్ని క్యాన్సిల్ చేయాలని ఈరోజు చేస్తున్నటువంటి రైతులందరూ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క ఫ్యాక్టరీకి ఎప్పుడైతే పబ్లిక్ హియరింగ్ జరిగిందో ఆ పబ్లిక్ హియరింగ్ అప్పుడు కూడా మేమందరము వ్యతిరేకించినప్పటికీ పబ్లిక్ హియరింగ్లో ఈ ఫ్యాక్టరీ వద్దని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ వ్యతిరేకించినప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ ఫ్యాక్టరీని మా యొక్క అభిప్రాయాన్ని పైకి తెలపకుండా ఈ ఫ్యాక్టరీని ఇక్కడ రాకుండా వేరే ఏ ఫ్యాక్టరీ వచ్చినా మాకు ఇబ్బంది లేదు. ఇదే అమర్ రాజా వాళ్ళు ఫ్యాక్టరీ కాకుండా ఇంకా ఏదైనా పొల్యూషన్ లేనటువంటి ఫ్యాక్టరీ ఏది పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ ఈ బ్యాటరీ పెట్టేటటువంటి ఫ్యాక్టరీ వల్ల మాకు పెద్ద ఎత్తున పొల్యూషన్తో ఇబ్బంది పడతాము, నష్టపోతాము, ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు వస్తాయి. మా పొలాలు కూడా